హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో వచ్చాను. అదేంటో మీకు అర్థమవుతుంది కదా. అల్లూరి సీతారామరాజు గెటప్ వేశాను యష్కి. సో ఈ గెటప్లో కనిపిస్తున్న ప్రతిదీ కూడా నేనే ప్రిపేర్ చేశాను అనమాట. ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలో అయితే చూసేద్దాం, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఒక క్యాప్ తీసుకున్న, చూడండి, కుల్లా చిన్న పిల్లలకి పెడతాం కదా మనము, ఇది యష్ పుట్టినప్పుడు తెచ్చిండే మా హస్బెండ్. అయితే చిన్న బాబుకి కూడా యూజ్ చేశాను, ఇంకా చిన్నగా అయిపోయింది, పట్టట్లేదు, వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇదైతే కట్ చేస్తున్నాను నేను విగ్గు కోసము. సైడ్కి మనకి కుట్లు ఉంటాయి కదా, అక్కడైతే కట్ చేసా. చూడండి, మనకి హోల్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు కట్ చేసుకుంటే, చూడండి, ఫ్రంట్ వరకే, బ్యాక్ సైడ్ సేమ్ అలానే ఉంచి ఫ్రంట్ హోల్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు మాత్రం కట్ చేసుకోవాలి. అంటే మన గదవ కిందికి ఉన్న పార్ట్ అంతా కట్ చేయాలి అంతే, ఓకే. సో తర్వాత నేను ఒక బ్లూ కలర్ షీట్ అయితే తీసుకొని అదైతే ఆ కుల్ల ఏ షేప్లో ఉందో ఆ షేప్లో అయితే కుట్టేస్తున్నా. చూడండి, ఇక్కడైతే ప్రతిదీ అందులో ఉన్న హెయిర్ అంతా నా ఒక్కదానిదే. అది కూడా ఈ 3 monthsలో ఊడిన హెయిర్ అనమాట. అంతగానము నా చిన్న బాబుకి ఎప్పుడైతే 3 months క్రాస్ అయ్యాయో అప్పటి నుంచి నా హెయిర్ ఫాల్ అయితే చాలా చాలా పెరిగింది. అయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి నేనేం చేశాను అనేది కూడా మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి. కామెంట్స్ వస్తేనే నేనైతే ఆ వీడియో చేస్తాను, లేదంటే చెయ్యను. ఎందుకంటే మీకు యూస్ఫుల్ ఉంటేనే కదా అడుగుతారు, యూజ్ లేనిది నేను చేయలేను కదా. సో అదనమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, చెప్పాను కదా, మనం వైట్ కలర్ తీసుకున్న కుల్ల ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో మనము బ్లూ కలర్ క్లాత్ అనేది కుట్టుకోవాలి. స్ట్రెచబుల్ క్లాత్ ఉంటే ఇంకా బెటరు. ఎందుకు అనంటే మనం హెడ్కి పెట్టినప్పుడు అది స్ట్రెచబుల్ అవుతాయి, మనకు హెడ్కి తగ్గట్టు కరెక్ట్ సైజులో ఉంటుంది. కాబట్టి స్ట్రెచబుల్ క్లాత్ ఉంటే అది యూజ్ చేయండి మీరు, ఓకే. అయితే నేను ఇక్కడ మీకు ఇచ్చే టిప్ ఏంటి అనంటే, మనము బ్లూ కలర్ క్లాత్ తీసుకుంటాం కదా, అదైతే మనం తీసుకున్న క్యాప్కి పెద్ద సైజులో ఉండాలన్నమాట. చూడండి, నేను తీసుకున్న వైట్ కలర్ క్యాప్ ఎంతైతే ఉందో దానికి కొంచెం పెద్ద సైజ్ అయితే క్లాత్ ఉంది, చూస్తున్నారు కదా. సో అంత సైజ్ తీసుకోవాలి. ఎందుకంటే స్ట్రెచబుల్ అవుతుంది కదా మనకి. క్యాప్ అంటే ఆల్రెడీ స్ట్రెచబుల్ క్లాతే కాబట్టి మనం పైన తీసుకున్న బ్లూ కలర్ షీట్ కూడా స్ట్రెచబుల్ అవ్వాలి కదా. సో దానికోసం అయితే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది వదులుకొని చివర్లో లాస్ట్లో అయితే కుట్టేసుకోండి, ఓకేనా. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఫస్ట్ పైన మనకి హెడ్ దగ్గర హెడ్ దగ్గర ఉంటుంది కదా, అదైతే స్టిచ్ చేసుకున్నాను. తర్వాత కింద సైడ్స్కి కింద అదైతే కుట్టు వేస్తున్నా, చూస్తున్నారు కదా మీరు. సో ఏమైనా డౌట్ ఉంటే, అర్థం కాకపోతే కామెంట్ చేయండి. స్లోగా పెట్టొచ్చు, బట్ ఇంకా వీడియో లెంత్ అవుతుందని నేనైతే స్పీడ్లో పెట్టాను, బట్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. సో అర్థమైంది కదా, అంతే అనమాట. సో బ్లూ కలర్ క్లాత్ కొంచెం ఎక్కువగా తీసుకొని దాన్ని మిడిల్లో వదిలేసి చివర్లు మాత్రం కట్ చేసుకోండి, ఓకేనా. క్యాప్ అనేది చిన్నగా ఉండాలి. బ్లూ కలర్ క్లాత్ అయితే కొంచెం 3 సైడ్లు, అంటే చివరన మనం అటు ఇటు సైడ్స్కి కింద చివరన వేసుకుంటాం కదా, ఆ సైజ్ అయితే కొంచెం పెద్దగా ఉండాలి బ్లూ కలర్ది. సో మీకు ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, కింద వైట్ కలర్ ఎంత ఉందో బ్లూ కలర్ షీట్ కొంచెం పెద్దగా ఉంది వైట్ కలర్ దానికంటే. సో సైడ్స్ కూడా అలానే ఉన్నాయి, కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ క్లారిటీగా. అలాగైతే తీసుకొని చివరలు మాత్రమే కుట్టు వేసుకోండి. బ్లూ కలర్ షీట్ కొంచెం లూజ్గా వదిలేసేయండి. సో ఓకేనా, నేను క్లారిటీగా చెప్పాను, మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. సో ఇలా చేసుకుని తర్వాత పైన మనమైతే మన వెంట్రుకలు ఉంటాయి కదా, ఇంట్లో ఊడిన హెయిర్ ఉంటుంది కదా మనది, అదైతే కొంచెం కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ ఒకదానికొకటి ఆనించుకుంటూ కుట్లు అయితే వేసుకోవాలి. నేనైతే సూది దారంతోనే కుట్టు వేసాను. వాటికి కూడా బ్లాక్ కలర్ దారం తీసుకున్నా, ఎందుకంటే హెయిర్ కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది, కనిపించదు. సో ఇక్కడ మీకు ఇచ్చే ఒక టిప్ ఏంటి అంటే, నేనైతే బ్లూ కలర్ తీసుకున్నా, నాకు బ్లాక్ కలర్ అవైలబుల్ లేకుండే. సో మీకు ఒకవేళ బ్లాక్ కలర్ క్లాత్ ఉంది అనుకుంటే అది యూస్ చేయండి మీరు. క్యాప్ కానివ్వండి, క్లాత్ కానివ్వండి, బ్లాక్ కలరే యూస్ చేయండి. ఎందుకు అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఉన్న హెయిర్ విగ్ చేయడానికి సరిపోవట్లేదు, కొంచెమే హెయిర్ ఉంది, దాంతో అడ్జస్ట్ చేయాలి అనుకుంటే బ్లాక్ కలర్ క్లాత్ తీసుకున్నారనుకోండి, మనం అక్కడ హెయిర్ పెట్టకపోయినా కానీ
క్లాత్ కనిపించిన ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే బ్లాకే ఉంటుంది. అది అంతగా ఎవరు అబ్జర్వ్ చేయరు కాబట్టి. సో కనిపించడం అయితే బ్లాక్ కలరే కనిపిస్తుంది కాబట్టి బ్లాక్ కలర్ తీసుకోవడానికైతే ట్రై చేయండి, ఓకేనా. సో నాకు ఇక్కడ బ్లాక్ అవైలబుల్ లేక నేనైతే బ్లూ కలర్ క్లాత్ అనేది తీసుకున్నా. సో అదనమాట. నాకు హెయిర్ మొత్తం సరిపోయింది, అక్కడక్కడ కొంచెం తక్కువగా ఉండే. బట్ నేను ఈ క్యాప్ ప్రిపేర్ చేసినప్పటికీ యష్కి గెటప్ వేయడానికి ఒక 1 వీక్ టైం అయితే ఉండే అనమాట ముందు. సో ఆ 1 వీక్లో ఊడిన హెయిర్ అంతా పెట్టేశాను, మళ్ళీ తర్వాత దీనికి యాడ్ చేసేసాను. సో మీకు ఎవరికైనా హెయిర్ ఉంది అంతలా అంటే విగ్ అయితే ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనము ఎప్పుడో ఒక్కసారి యూస్ చేస్తుంటాం కదా, అది కూడా ఇలాంటి గెటప్స్ వేసినప్పుడు మాత్రమే యూస్ చేస్తాం కాబట్టి ఇంట్లోనే ఈజీగా ఎటువంటి బడ్జెట్ మనీ పే చేయకుండా ఫ్రీగా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. డైలీ యూజ్ చేయము, ఎప్పుడో ఒకసారి కాబట్టి హ్యాపీగా యూజ్ చేయొచ్చు అనమాట ఇలా చేసుకొని. సో చూడండి స్ట్రెచబుల్ అవుతుంది కదా, నేను చూపించాను అదే. సో క్యాప్ ఏ షేప్లో ఉందనేది మీకు అర్థమవుతుంది కదా. నేను చెప్పినట్టు వైట్ కలర్ కుల్లా తీసుకుంటే ముందు మనకి హోల్ ఉంటుంది కదా, పైన వరకు కూడా మనం కట్ చేసుకోవాలి, ఫోర్ హెడ్ వరకు. అప్పుడు వెనకాల ఉన్నది మాత్రం అలానే ఉంచాలి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేసుకుంటే మనకి ఈ షేప్లో అయితే వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, బ్యాక్ మొత్తం కిందికి ఉంది, ఫ్రంట్ అయితే ఫోర్ హెడ్ వరకు వస్తుంది. సో తర్వాత నేను నా హెయిర్ తీసుకొని కొంచెం కొంచెంగా, అప్పుడప్పుడు ఊడిపోయిన హెయిర్ కదా అంతా మొత్తం ఇట్లా దగ్గరికి అనేసాను ఏ రోజుకి ఆ రోజు నేను, అందుకే అలా ఉంది. తర్వాత నేను ఏం చేశానంటే కొంచెం వెడల్పు అనుకుంటూ హెయిర్ అంతా కూడా మొత్తం ఆ క్యాప్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో స్ప్రెడ్ చేసేసాను. చూడండి ఇది ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత హెయిర్ అనేది లేస్తుంది, మొత్తము ఫేస్ మీదకి పడిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే అది మన న్యాచురల్ హెయిర్ కాబట్టి, అవునా. సో మనం ఇప్పుడు తలస్నానం చేసామనుకోండి, హెయిర్ అనేది ఇట్లా మన ఫేస్ మీదకి పడిపోతుంది కదా గాలికి. సో అలా అన్నమాట. అలా రాకుండా ఉండాలి అంటే మీరు బ్లాక్ కలర్ అనేది ఒకటి తీసుకొని పెయింట్ అంటే మనం క్రాఫ్ట్ వర్క్ కోసం యూస్ చేస్తూ ఉంటాం కదా, సో ఆ పెయింట్ అయితే తీసుకోండి. నేనైతే ఆ పెయింట్ తీసుకొని కొంచెం బ్లాక్ కలర్ పైన హెయిర్ ఉంది కదా దానిపైన మనం స్ప్రెడ్ చేసామనుకోండి, అది కలర్కి కొంచెం జిగటగా ఉంటుంది కదా, అతికినట్టు ఉండి లేవదనమాట హెయిర్ అనేది. కానీ నాతో బ్లాక్ కలర్ అవైలబుల్ లేకుండే, సో నేను అలానే పెట్టి పంపించాను అనమాట. కొంచెం లైట్గా ఉంటే లైట్గా పూసాను అంతే, మళ్ళీ తెప్పించి వేస్తా, దాని తర్వాత పిక్ కూడా పోస్ట్ చేస్తాను నేను ఎలా ఉంది అని చెప్పి. బట్ బెటర్ ఏంటి అంటే బ్లాక్ కలర్ వేసుకుంటే లేవకుండా మంచిగా ఉంటుందన్నమాట, సేమ్ కొన్న విగ్ ఎలాగైతే ఉంటుందో అలా అన్నమాట, ఓకేనా. సో అదనమాట ఈ కుళ్ళ మనం ఇప్పుడు కుట్టిన ఈ క్యాప్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మొత్తం హెయిర్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఒకదానికొకటి ఆనిస్తూ కుట్టేసుకోవాలి. ఒకదానికొకటి అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ కుట్టిన హెయిర్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెడుతున్న హెయిర్ ఉంది కదా, అది ఇది జాయింట్ చేస్తూ కుట్టు వేసుకోవాలి, అప్పుడైతే హెయిర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది, ఓకే. సో మీరైతే చూస్తున్నారు కదా, థ్రెడ్ కూడా బ్లాక్ కలరే తీసుకోండి, అప్పుడే కనిపించకుండా అయితే ఉంటుంది. సో నేనైతే ఇలా హెయిర్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసేసాను, ఆ క్యాప్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మొత్తం కుట్టేసాను. చూడండి కుట్టిన తర్వాత కింద కూడా కొంచెము హెయిర్ అనేది చూడండి లాస్ట్ కూడా వదిలేసాను. నాకు మిడిల్లో హెయిర్ అంతా సరిపోలేదు, చూడండి అక్కడక్కడ కొంచెం బ్లూ కలర్ కనిపిస్తుంది, అందుకే చెప్పాను బ్లాక్ కలర్ తీసుకోండి క్లాత్ అని, ఓకే. సో ఇదన్నమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా హెయిర్ లేచినట్టు, అలా లేచినట్టు కనిపించొద్దు అంటే బ్లాక్ కలర్ అయితే వేసేసుకోండి పైన, ప్రాబ్లం ఏముండదు. సో నేను లోపల కుట్టాను కాబట్టి దారం అలా కనిపిస్తుంది వైట్ కలర్ పైన, అలా కుట్టేసుకున్నా. చూస్తున్నారు కదా, దగ్గర అవసరం లేదు, దూరమే వేసుకోవచ్చు, ఎందుకంటే అది ఆల్రెడీ చిక్కున్న హెయిరే కాబట్టి ఏం ఊడిపోదు, ఓకే. సో విగ్ అయితే అలా రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే బ్లాక్ కలర్ పేపర్ తీసుకొని దానిపైన నేను మీసాలు ఏ షేప్లో ఉంటాయో ఆ షేప్లో డ్రా చేస్తున్నా ఫస్ట్ పెన్సిల్తో. అయితే ఇక్కడ బ్లాక్ కలర్ ఎందుకు తీసుకున్నాను అంటే హెయిర్ అనేది మనం దీని మీద పెడతాం కాబట్టి బ్లాక్ కలరు కనిపించదు, ఒకవేళ హెయిర్ పల్చగా ఉన్నా వేరే కలర్ అయితే షీట్ కనిపిస్తుంది కదా, ఇదైతే కనిపించదు కాబట్టి బ్లాక్ కలర్ పేపర్ తీసుకొని ఇలా మడత పెడుతున్నా. చూడండి
ఎందుకు ఇలా మడత పెట్టాను అంటే వన్ సైడ్ వచ్చిన షేపు ఇంకొక సైడ్ కూడా అదే షేప్లో రావాలి అంటే ఇలా మడత పెట్టి ఒకసారి కట్ చేసామనుకో అవతల సైడ్ కూడా సేమ్ షేప్ అనేది కట్ అవుతుంది. మనము ఒకేసారి ఇలా మడత పెట్టకుండా సింగిల్ పేపర్ మీద డ్రా చేస్తే వన్ సైడ్ ఎక్కువగా వన్ సైడ్ తక్కువగా ఒక సైడ్ లడ్డుగా ఒక సైడ్ సన్నగా అలా వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే పేపర్ ఇలా మడత పెట్టి వన్ సైడ్ షేప్ అనేది గీసుకొని తర్వాత కట్ చేసుకున్నాం అనుకో మనకు టూ సైడ్స్ కూడా ఈక్వల్గా వస్తుంది మీసం అనేది. సో నేను ఇప్పుడు ఇక్కడ డ్రా చేసింది మీసం సైజ్ అనమాట. ఆ షేప్లో డ్రా చేసి సీజర్తో అయితే కట్ చేస్తున్నా చూడండి. కానీ నిజంగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీసాలు. కాకపోతే నేను గెటప్లో మీసాలు అనేది పెట్టలేదు, ఎందుకంటే నాకు అది బాగా నచ్చాయి. కానీ అతికించడానికి ఏం లేకుండే, డబల్ టైప్ వేద్దాం అనుకున్నా బట్ అది అంతలా సెట్ అవ్వలేదు. సో చిన్నపిల్లలు ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేనైతే పెన్సిల్తో మళ్ళీ స్కెచ్తో గీసాను అనమాట మీసాలు. సో చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీసాలు షేప్ చాలా బాగా వచ్చింది, అసలు భలే ముచ్చటేసింది. నేను పెట్టుకొని కూడా చూపించాను, చూడండి మీరు కూడా. ఫన్నీ ఉంటుంది, కొంచెం నవ్వుకోండి అని అలా పెట్టాను. చాలా ఫన్ అనిపించింది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో షేప్, అసలు నిజంగా చాలా బాగా వచ్చింది. అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా మనంగా అలా ఒకటి సాధించినప్పుడు. పర్ఫెక్ట్ షేప్లో వచ్చినందుకు మంచిగా అనిపించి చూపిస్తున్నాను అనమాట. సో చూసారు కదా షేప్ అయితే చాలా బాగా వచ్చింది. దానిపైన నేను ఏం చేశానంటే గమ్ అనేది వైట్ కలర్ గమ్ తీసుకొని అక్కడ చీపురు పుల్ల ఉంటుంది కదా దానితో అయితే మీసం షేప్ ఏదైతే పేపర్ కట్ చేసామో దానిపైన నేనైతే గమ్ అదే షేప్లో పెట్టి తర్వాత హెయిర్ ఉంటుంది కదా మనది, అదైతే అదే షేప్లో పెట్టాను. చూడండి, చూస్తున్నారు కదా. పెట్టి సేమ్ ఏ షేప్లో అయితే మనం చివర్లో ఎలా షార్ప్గా కట్ చేసామో ఆ హెయిర్ కూడా నేను అలాగే కట్ చేశాను. కాకపోతే హెయిర్ లేస్తుంది కాబట్టి అది అతికే వరకు ఉండనిలే అని చెప్పి అలానే వదిలేసాను. అది హెయిర్ అనేది మనకి మన ఫింగర్కి అతుకోవడం అలా బయటకు వచ్చేస్తుంటే చీపురు పుల్ల తీసుకొని అదే షేప్లో ఉండడానికి అడ్జస్ట్ అయితే చేస్తున్నా చూడండి. అదంతా ఈజీ కాదు, నిజంగా చాలా కష్టం అనిపించింది. అసలు ఉండట్లేదు, చీపురు పుల్లతో పెడితే దానికి అతుకుతుంది, ఫింగర్తో పెడితే ఫింగర్కి అతుకుతుంది. అరే బాబు ఏంటి అనుకున్నా. సో తప్పదు, తిప్పలు పిల్లల కోసం కాబట్టి పెట్టాను అనమాట ఫైనల్గా. కానీ చాలా బాగా వచ్చింది నిజానికి. సో ఇప్పుడు ఈ షేప్లో ఎలాగైతే గమ్ పెట్టి హెయిర్ అతికించానో అవతల సైడ్ కూడా సేమ్ అలానే గమ్ అనేది పెట్టి హెయిర్ అనేది అతికించాను. అది ఆరిపోయిన తర్వాత నిజంగా చాలా రియల్ మీసాలు ఉన్నంత లుక్ వచ్చింది అది. సో చూసారు కదా పర్ఫెక్ట్గా షేప్ ఎలా చేయాలి మీసాలకి ఏంటి అనేది. చీపురు పుల్ల తీసుకొని అలా అడ్జస్ట్ చేసి సరిపోతుంది అనమాట. అది ఆరిపోయిన తర్వాత మనకి కింద బ్లాక్ కలర్ పేపరే ఉంది కాబట్టి గ్యాప్స్ ఉన్నా కానీ కనిపించదు, బ్లాక్గానే కనిపిస్తుంది, చూసేవారికి న్యాచురల్గా ఉంటుంది. సో చాలా బాగుంటుంది చూడండి. ఇది పచ్చిగా ఉంది, ఇంకా ఆరలేదు కాబట్టి అలా అనిపిస్తుంది. ఓకేనా. సో మన మీసాలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. సో డబల్ టేప్ పెట్టి ఇలాగైనా అడ్జస్ట్ చేయొచ్చు. నేను మా బాబు కొంచెం వాడు ఏంటంటే అలా పెట్టినా కానీ ఉంచుకోడు అనమాట. అది ఊడిపోయిందమ్మా అని చెప్తాడు తర్వాత తీసేసి. సో ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి పెన్సిల్తో అయితే గీసేసా. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక ఫన్నీ జరిగింది. నేను గడ్డం చేస్తున్నా చూడండి, బ్లాక్ కలర్ షీట్ తీసుకొని గడ్డం షేప్లో కట్ చేసి కాటన్ ఉంటుంది కదా పత్తి, అదైతే మొత్తం స్ప్రెడ్ చేశాను గమ్ పెట్టి. స్ప్రెడ్ చేసి తర్వాత బ్లాక్ కలర్ వేసాను, గడ్డంలాగా న్యాచురల్ లాగా కొడుతుందేమో అని. కానీ అది అసలు మొత్తం అతికిపోయింది అనమాట పేపర్కి. ఏంట్రా బాబు ఇలా అయిపోయింది అనుకుని ఆరిపోయిన తర్వాత. సో ఫన్నీగా అనిపించింది. కానీ ఇది ఇంకా పక్కకు పెట్టేసిన అనమాట. గడ్డంలాగా అస్సలు అనిపించలేదు. నేను చాలా ప్రయోగాలే చేసిన గడ్డం చేయడానికి కానీ సెట్ అవ్వలేదు. సో మంచిగా అనిపించక నేనైతే ఫైనల్గా తీసేసిన. చూడండి ఎన్ని ప్రయోగాలు చేస్తున్నాను కానీ ఏది సెట్ అనిపించలేదు, అన్నీ తీసేసాను లాస్ట్కి. మళ్ళీ ఏం చేశానంటే ఒకటి బ్లాక్ కలర్ పేపర్ తీసుకొని దాని మీద అయితే మళ్ళీ పేపర్ మడత పెట్టి గడ్డం షేప్ అయితే గీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే అలా చేశాను కానీ ఎందుకో నాకు పర్ఫెక్ట్గా రాదు అనిపించి మళ్ళీ పేపర్ మడత పెట్టి కరెక్ట్గా షేప్ వస్తుంది అని చెప్పి పెన్సిల్తో గడ్డం షేప్ అనేది గీసుకున్న కొంచెం చిన్నగా గీసుకొని బ్లాక్ కలర్ పేపర్ ఇది కూడా
సో చూస్తున్నారు కదా షేప్ ఇలా వచ్చిందో, కట్ చేశాక మీకు అర్థమవుతుంది. సేమ్ బ్లాక్ పెన్సిల్ బ్లాక్ పేపర్ కాబట్టి షేప్ కనిపించట్లేదు. సో కట్ చేసిన తర్వాత షేప్ చూసి అదే షేప్లో మీరు కూడా కట్ చేసుకోండి, బ్లాక్ కలర్ పేపర్ ఒకటి తీసుకొని, ఓకేనా. సో అలా కట్ చేసుకున్న తర్వాత నేను దానిపైన మొత్తం గమ్ అనేది పెట్టి సేమ్ మీసాలు ఎలాగైతే చేశానో అదే విధంగా గమ్ము మొత్తం స్ప్రెడ్ చేసి దాని మీద హెయిర్ అనేది పెట్టాను అనమాట. సో ఫస్ట్ హెయిర్ పెట్టి చూస్తున్న సెట్ అవుతుందా లేదా అని చెప్పి పెట్టి లాస్ట్కి అయితే ఓకే అనిపించి ఇంకా చూడండి మీసాలు చూస్తున్నా అనమాట. అది మంచిగా అనిపించింది, ఓకే న్యాచురల్గానే ఉంది కదా అని చెప్పి మళ్ళీ గమ్ అనేది పెట్టి హెయిర్ సరిపోతుందా లేదా అని చెక్ చేస్తున్నా. గడ్డానికి సరిపోయింది స్ప్రెడ్ చేస్తే, సో సరిపోతుంది అని మళ్ళీ గమ్ మొత్తం స్ప్రెడ్ చేసి తర్వాత ఈ హెయిర్ అంతా కూడా తీసుకొని దాని మీద అయితే అతికించేసిన అనమాట. చూస్తున్నారు కదా, అంతే. ఇది ఆరిపోయిన తర్వాత అటు చివర ఇటు చివర హోల్ అనేది చేసి నేను మనకి నెబులైజేషన్ మాస్క్ ఉంటుంది కదా, దానికి ఆ మాస్క్కి వెనకాల ఎలాస్టిక్ది వస్తుంది మన హెడ్కి పెట్టడానికి. సో అదైతే నేను ఇంట్లో 2-3 నెబులైజేషన్ మాస్కులు ఉండే, మా హస్బెండ్ తీసుకొచ్చి ఉండే. సో ఒక నెబులైజేషన్ మాస్క్ది అయితే తీసానమాట. ఇప్పుడు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ ఎలాస్టిక్ తీసేసి ఇది ఎలాగో పేపరే కదా, సో పేపర్కి హోల్ చేసి దీని అయితే పెట్టానమాట. 2 సైడ్స్ కూడా చూడండి ఎలాస్టిక్ అలా లాగితే మనకి హెడ్ సైజుని బట్టి అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ఇది తీసుకున్నాను నేను. మీరు ఒకవేళ ఇది లేదు అనుకుంటే దారాలు అటు ఇటు ముడి వేసి పేపర్కి ఇప్పుడైతే ఎలాగైతే నేను హోల్ పెట్టి ముడి వేస్తున్నానో అలాగే హోల్ పెట్టి దారాలు ఎక్కించుకోండి. హెడ్కి వెనకాల సైడు కట్టేసేయండి సైజు, హెడ్ సైజుని బట్టి అలా కూడా చేసుకోవచ్చు, ఓకేనా. బట్ ఇదేంటి అంటే పిల్లలకి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది, హెడ్కి వాళ్ళ హెడ్కి తగ్గట్టు కొంచెం ఎలాస్టిక్తో అది స్ట్రెచబుల్ అవుతుంది కాబట్టి హెడ్కి తగ్గట్టు సైజ్ అనేది ఫిక్స్ అయిపోతుంది, ఓకేనా. అంటే ఊడిపోకుండా అలాగా సెట్ అయిపోతుంది అనమాట. సో అందుకని నేనైతే ఇది ఎలాస్టిక్ తీసుకొని అటు ఇటు ఒక హోల్ చేసుకొని అందులోంచి ఎక్కించి ముడైతే వేసి పెట్టాను చూడండి. సో కాకపోతే పేపర్ కదా ఇది, ఆ హోల్ నుంచి పేపర్ అనేది చిరిగిపోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే. మ్యాక్సిమం చినిగిపోదు, ఎందుకంటే గమ్ పెట్టి మనం హెయిర్ అనేది అతికించాం కదా. సో పేపర్ చినిగిపోయినా హెయిర్ అలాగే ఉంటుంది కాబట్టి సో ఉండిపోతుంది. అయితే నేను ఇక్కడ అటు చివర ఇటు చివర ముడి వేసేసి మా బాబుకి అయితే పెట్టి చూశాను. నిజంగా చాలా పర్ఫెక్ట్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది అని. చాలా చాలా పర్ఫెక్ట్ వచ్చింది, నాకు చాలా మంచిగా అనిపించింది. ఇది పచ్చిగా ఉంది కాబట్టి మిడిల్లో వైట్ కలర్ గమ్మలా కనిపిస్తుంది, బట్ ఆరిపోయిన తర్వాత న్యాచురల్ విగ్లా అదే న్యాచురల్ గడ్డంలాగా ఉండిందనమాట. తర్వాత ఇప్పుడైతే గడ్డానికి విగ్గుకి మిడిల్లో మనకి చెవుల దగ్గర గ్యాప్ అనేది వస్తుంది కదా, సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి నేను మళ్ళీ ఒక బ్లాక్ కలర్ పేపర్ అనేది తీసుకున్నా. ఫస్ట్ మనం కాటన్ పెట్టి మీసాలు అది గడ్డం ప్రిపేర్ చేసాం కదా, అదైతే తీసుకున్నాను అనమాట నేను, ఎందుకు వేస్ట్ చేయడం అని. అది ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ షేప్లో కట్ చేసుకొని మిగతా హెయిర్ కూడా వీటికైతే పెట్టి సేమ్ మనం ఎలాగైతే కుట్టుకున్నామో అలాగే నేను కుట్టాను చూడండి. విగ్గుకి మనం కుట్టాం కదా అలానే పేపర్ తోటి కూడా నేను కుట్టేశాను అనమాట. కుడితే మనకి విగ్గుకి గడ్డానికి మిడిల్లో చెవుల దగ్గర ఉన్న గ్యాప్ కూడా ఫిల్ అయిపోయింది వీటితో. సో 2 చేసుకున్నాను, ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్. సో ఇలాగైతే ప్రిపేర్ చేసుకున్న తర్వాత పెట్టి చూస్తే ఫైనల్ లుక్ ఎలా వచ్చింది చూసారు కదా. స్టార్టింగ్లోని పిక్స్ చూసారు కదా, మొత్తం ఇవే అనమాట, వీటితోనే సెట్ చేశాను. అయితే ఇక్కడ నాకు అక్కడక్కడ మనం కాటన్ పెట్టి చేసుకున్నాం కాబట్టి వైట్ కలర్ అనిపించింది నాకు. మీరు బ్లాక్ కలర్ పేపర్ ఉంటే డైరెక్ట్ బ్లాక్ కలర్కి పెట్టేసుకోండి, నేనే ఇక్కడ మిస్టేక్ చేసిన అనమాట. నాకే మనసు ఒప్పుకోలేదు డైరెక్ట్ బ్లాక్ కలర్ పేపర్ మీద పెడదాము అని అంటే, అరే మనం అది చేసాం కదా వేస్ట్ అవుతుంది ఎందుకులే అని చెప్పి ఉండలేక అది కట్ చేశాను నేను. తీరా చూసి నాకు అదే కొంచెం నెగిటివ్ అనిపించింది ఇక్కడ. అందుకే చెప్తున్నా, మీ దగ్గర బ్లాక్ కలర్ పేపర్ ఉంటే డైరెక్ట్ బ్లాక్ కలర్ పేపర్కి అయితే స్టిచ్ చేసేసుకోండి, ఓకేనా. సో అప్పుడు వైట్గా కనిపించకుండా అడ్జస్ట్ అవుతుంది అనమాట, మొత్తం కవర్ అయిపోతుంది. సో అదనమాట.
అయితే ఇక్కడ మనకి చెప్పాను కదా హెయిర్ లేస్తుంది అని, బ్లాక్ కలర్ వేయాలి. అది ఒకవేళ బ్లాక్ కలర్ లేదు అనుకోండి మీ దగ్గర, ఎక్స్ట్రా హెయిర్ మాకు ఇప్పుడు పేపర్ ఉన్న సైజ్ కంటే కూడా సైడ్కి ఎక్స్ట్రా హెయిర్ అనేది కనిపిస్తుంది కదా మీకు, అదైతే మొత్తం కట్ చేసేసేయండి. చిన్నపిల్లలు కదా, నోట్లోకి ఫేస్ మీద పడకుండా ఉంటుందన్నమాట. తర్వాత అయితే నేను ఇక్కడ ఒకటి అట్టపెట్టె తీసుకున్నా చూడండి. ఇవైతే మా ఇంట్లో చాలానే ఉంటాయి. మా హస్బెండ్కి మంత్లీ వస్తూనే ఉంటాయి బాక్సెస్, శాంపిల్స్ అవి వస్తుంటాయి కాబట్టి ఊటిగా వేస్ట్ చేయలేను నేను, అలానే పెట్టేస్తూ ఉంటాను. సో వీటికైతే నేను ఒక అట్టపెట్టె తీసుకొని దాన్ని అయితే నేను ఏ షేప్లో కట్ చేస్తున్నాను అనేది చూడండి. ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకున్నా, బట్ నేను ఫస్ట్ డ్రా చేసింది అయితే మిస్టేక్లో నేను తప్పుగా చేసేసాను అనమాట. చూడండి, నేను అంతా గమనించలేదు ఇది మిస్టేక్ అవుతుంది అని. బట్ ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు ముందు అర్థమవుతుంది అనమాట. సో నేను ఇలా అయితే కట్ చేశాను, బట్ మీరైతే ఇలా కట్ చేయకండి, ఈ షేప్లో కట్ చేయకండి. నేను నెక్స్ట్ చూపిస్తాను క్లియర్గా వేరే షేప్ అని. సో నేను ఇది క్లిప్ తీసేయచ్చు, బట్ మీకు అర్థం కాదు అని చెప్పి అలానే పెట్టాల్సి వచ్చింది. సో చూడండి, నేను లాస్ట్ వరకు స్టార్టింగ్లో బాగానే కట్ చేశాను, లాస్ట్కి అయితే ఫెయిల్ అయిపోయింది, ఇలా వచ్చిందనమాట. సో అది అందుకని చూపిస్తున్నా చూడండి షేప్ అనేది. ఇప్పుడు మీకు ఇక్కడ నేను గీసింది అర్థం అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ ఇంకొక షేపు నేను 2 జాయిన్ చేయాలి కదా ధనుసు కోసము. సో దానికోసం అయితే నేను అక్కడ మళ్ళీ షేప్ పెట్టి చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఎందుకు కట్ చేయలేదు అనేది మీకు అర్థమైంది కదా ఇక్కడ. సో ఇదన్నమాట, ఇలా డ్రా చేసుకోవాలి. యాక్చువల్గా నేనైతే వేరేలా గీసేసరికి అది ఫెయిల్ అయిపోయింది. చూస్తున్నారు కదా దానికి దీనికి తేడా ఏంటి అని. సో తర్వాత నేనైతే ఇప్పుడు కట్ చేసిన పీస్ ఉంది కదా, సో ఇది దేనికన్నా యూజ్ అవుతుంది అని అలానే కట్ చేసి పెట్టాను. షేప్ మంచిగా వచ్చింది కదా అని చెప్పి అలానే పెట్టాను, ఎందుకు వేస్ట్ చేయడం అనిపించింది. నేను అంత ఈజీగా దేన్ని వేస్ట్ చేయను అనమాట, ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది అని ఎలాగో కట్ చేసా కదా అని అది కూడా కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే ఇంకొక అదే అట్టపెట్టే ఇంకో సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ అయితే ఆల్రెడీ నేను ఇందాక కట్ చేశాను కదా షేపు, ఇలా గీసుకోవాలన్నమాట. చూడండి, మీకు ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది. సేమ్ అంతే సైజ్ రావాలి అని చెప్పి నేను అదే పీస్ని ఇక్కడ పెట్టి డ్రా చేశాను పెన్సిల్తో, అదే షేప్లో కట్ చేస్తున్నా. చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. షేప్ అనేది అర్థమైంది కదా. సో నాకు సీజర్తో షేప్ కరెక్ట్గా రాదు అనిపించి బ్లేడ్ తీసుకున్నాను. బ్లేడ్ తీసుకొని పెన్సిల్తో ఏ షేప్లో అయితే డ్రా చేశానో అదే షేప్లో కట్ చేసుకుంటూ వచ్చాను. సో అదే ఇక్కడ ఇంకొక పీస్ అయిందనమాట. సో ఈ 2 పీసెస్ని నేను ఒక చిన్న పీస్ మిడిల్లో తీసుకొని రెండింటితో జాయింట్ చేశాను. చూడండి, ధనుసు అయితే మనకి ఇలా ఉంటుంది కదా, సో అది జాయింట్ చేసే ఉంటుందో లేదో అని ఒక పీస్ అట్టపెట్టిని తీసుకొని మిడిల్లో దాని సైజు తగ్గట్టు చూసి అలా అయితే జాయిన్ చేస్తాం. మీకు అర్థమవుతుంది కదా. అట్టపెట్టెని కింద బ్యాక్ సైడ్ అయితే మనం పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక సపోర్ట్ కోసం, అది వంగిపోకుండా ఒక సపోర్ట్ కోసం ఇంకొక పీస్ అట్టపెట్టె తీసుకొని దానికైతే ఇలా పెట్టేస్తున్నా. చూడండి, కాటన్ బాక్స్ని ఇలా పెట్టి ధనుసు జాయిన్ చేసి టేప్ అనేది వేసుకుంటున్నా. మీతో బ్రౌన్ కలర్, గోల్డ్ కలర్ టేప్ ఉంటే అది యూజ్ చేయండి, బట్ నాతో బ్లాక్ కలర్ ఉండే, సో నేను అందుకే బ్లాక్ కలర్ పెట్టేస్తున్నా. బట్ నో ప్రాబ్లం, ఎందుకు అంటే అది కొంచెం లుక్ రావడానికి నేనైతే నాతో ఎల్లో కలర్ చిన్నది ప్లాస్టర్ ఉంటుంది కదా, అది ఉంటే నేను అదైతే వేసాను. అది కొంచెం షైనింగ్ ఉంటుంది, సో లుకింగ్ బాగుంటుంది అని చెప్పి ఆ టేప్ అయితే వేసాను. కాబట్టి ఇది బ్లాక్ ఉన్న పర్లేదు అని చెప్పి బ్లాకే వేసేసాను. సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తారు చూడండి, ఫైనల్గా ధనుసు అయితే ఇలా రెడీ చేశాను అట్టపెట్టెతో. తర్వాత ఆరెంజ్ కలర్ ఒక థ్రెడ్ తీసుకొని నేనైతే కట్టేశాను అనమాట. ఆరెంజ్ కలర్ ఎందుకు తీసుకున్నాను అంటే అదైతే కొంచెం ఇప్పుడు అల్లూరి సీతారామరాజు అంటే ఆరెంజ్ కలర్ డ్రెస్ అలా ఉంటుంది, బట్ నాతో ఆరెంజ్ కలర్ చున్నీ లేక లైట్ పింక్ కలర్తో అడ్జస్ట్ చేశాను. అట్లీస్ట్ ఇదైనా ఆరెంజ్ కలర్లో కనిపించని అని చెప్పి నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. బట్ మీ దగ్గర వేరే కలర్ ఉంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో చూపిస్తున్నా చూడండి ధనుసు ఇలా రెడీ అయిందో. ఇప్పుడు ధనుసుకు అయితే మనము గేటప్ అనేది వెయ్యాలి. చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ టేప్, ఇది చిన్నది ప్లాస్టర్ 5 రూపీస్ది. నేను అప్పుడెప్పుడు కాలేజ్లో చదివేటప్పుడు తెచ్చి పెట్టుకున్నా, నాకు ఇప్పుడు యూజ్ అవుతుంది అనమాట. కాలేజ్ అయిపోయింది, ఇంకా మిగిలిన ఇవి అలానే పెట్టుకున్నా ఎప్పుడో 3-4 ఇయర్స్ బ్యాక్.
చెప్పాను కదా దేన్ని వేస్ట్ చేయను, అది దేనికో దానికి యూజ్ అవుతుందని పెట్టాను. ఈ టైంలో ఇలా యూజ్ అయింది. సో ఆ ప్లాస్టర్ అయితే కొంచెమే ఉండింది, ఒక్కటే ఉండింది అది కూడా. సో మొత్తానికి సరిపోదు అని నేనేం చేశాను అంటే మిడిల్లోనే వేసాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఓన్లీ మిడిల్ నుంచి స్టార్ట్ చేసి మిడిల్లోనే అడ్జస్ట్ చేశాను దాన్ని. తర్వాత దీనికి గ్రీన్ కలర్ ఒకటి పెయింట్ నేను చెప్పాను కదా, ఇలాంటిదే బ్లాక్ కలర్ తీసుకొని మీరు హెయిర్కి వేయండి. ఈ గ్రీన్ కలర్ పెయింట్ అయితే నేను ప్రాజెక్ట్ వర్క్ చేశాను లాస్ట్ వీడియోస్లో. మీరు మన ఛానల్లో వీడియో చెక్ చేస్తే లాంగ్ వీడియో, నేను యష్ కోసం ఒక ప్రాజెక్ట్ వర్క్ చేశాను అనమాట. గ్రీన్ డే సందర్భంగా చెట్టు ప్రిపేర్ చేశాను కదా ప్రాజెక్ట్ వర్క్ లాగా. సో దానికోసం ప్రిపేర్ చేసిన గ్రీన్ కలర్ అయితే కొంచెం మిగిలిందనమాట. ఆ చెట్టు చేయంగా మిగిలిన కలర్ ఇక్కడ యూజ్ చేశాను నేను. గ్రీన్ కలర్ కూడా ఫినిష్ అయిపోయింది. సో తర్వాత నేను ఇందాక కట్ చేసిన అట్టపెట్టే ఉంది కదా, దాన్ని స్కేల్తో 3 లైన్స్ గీసుకొని, మనకి బాణాలు ఉండాలి కదా ధనుసులో, సో ధనుసుకి యూజ్ చేయడానికి కాబట్టి బాణం అనేది ప్రిపేర్ చేసుకుంటున్నా చూడండి. అది ఇంకా వేరే షేప్లో వస్తుంది, కానీ నేనేంటి అంటే నాకు అంత టైం లేకుండే. మార్నింగ్ చేశాను ఇవన్నీ కూడా, నాకు టైం లేకుండే ఇవి చేయడానికి. సో స్కూల్కి లేట్ అవుతుంది, యష్ని రెడీ చేయాలి, ఇంకా టైం లేదా అని చెప్పి అలా ఏదో సింపుల్గా అలా చేసేసా. మీకు వేరే షేప్ కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, అది కూడా చేసి చూపిస్తా, ఓకేనా. సో తర్వాత నేను ఒక బాటిల్ తీసుకున్నా, ఈ బాణాలన్నీ వేసుకోవాలి కదా, దానికోసం అయితే నేను ఒక బాటిల్ తీసుకొని, యష్దే ఆ బాటిల్, దానికి థ్రెడ్ కూడా వచ్చింది. సో ఈజీగా వాడికి చేతికి వేయడానికి ఉంటుంది అని అదే తీసుకున్నాను అనమాట. తీసుకొని ఆరెంజ్ కలర్ పేపర్ ఒకటి పెట్టాను, నాకు అది అంత లుక్ అనిపించలేదు. నాతో శారీకి బ్లౌజ్ వస్తుంది కదా, దానికి ఒక బార్డర్ వచ్చింది. సో ఈ బార్డర్ అయితే కొంచెం లుకింగ్ బాగుంటుంది బ్రౌన్ కలర్లో అని ఈ బార్డర్ అయితే తీసుకొని నేనైతే మొత్తం గమ్ పెట్టి బాటిల్కి చుట్టూ చుట్టేసాను అనమాట. చూస్తున్నారు కదా ఎలా చుట్టాను అని. సో అలా మీ దగ్గర కూడా ఏదైనా బార్డర్ ఉంది ఇలా లేస్ లాగా అంటే లేస్ని అయితే తీసుకొని ఇలా చుట్టేయచ్చు. నేనైతే ఇక్కడ నాకు బార్డర్కి వచ్చిన లేస్ని అయితే చుట్టేస్తున్నా చూడండి. ఇవేవి లేవు అనుకుంటే కలర్ పేపర్ కూడా చుట్టేయచ్చు ఇలానే గమ్ పెట్టేసి ఒక బాటిల్కి. బాటిల్ అయితే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే చూసారు కదా ఇది దానికే థ్రెడ్ అనేది యాడ్ అయ్యి వచ్చిందనమాట. ఈజీగా చేతికి వేయడానికి ఉంటుందని నేను ఈ బాటిల్ తీసుకున్నా. సో నెక్స్ట్ అయితే బాణాలు చేసాం కదా మనము, అట్టపెట్టెతో కట్ చేసాం కదా, దానికైతే బ్రౌన్ కలర్ అనేది వేస్తున్నా చూడండి. ముందు కొనలకి కొంచెం బాగుంటుంది అనిపించింది. సో అలాగైతే వేసేసి పక్కన పెట్టేసిన అనమాట. అంతే, ఇంకా అల్లూరి సీతారామరాజు గెటప్కి అయితే అన్నీ రెడీ అయిపోయినట్టే. సో ఇవన్నీ కూడా వేసి నేను యష్ని అయితే రెడీ చేశాను. మీరు కూడా చూసారు కదా స్టార్టింగ్లో పిక్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది. ఇవన్నిటితో నేను యష్ని ఎలా రెడీ చేశానో ఇప్పుడైతే చూసేసేయండి. సో చూస్తున్నారు కదా, అన్నీ గడ్డము, మీసాలు, విగ్, సైడ్కి చేసినవి మనము అది ఆరెంజ్ కలరు గడ్డానికి పెట్టాం కదా, అది కూడా ఎలాస్టిక్ది కనిపించకుండా సైడ్కి అయితే అవి కూడా రెడీ చేసాం కదా, అది కూడా పెట్టేసిన అనమాట. సో చేతిలో ధనస్సు, వెనకాల బాటిల్ వేసి బాణాలు అదైతే పెట్టేశాను. మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా. ఇంకా మెడలో వేసిన ఆ మాలలు అయితే మా హస్బెండ్ అనమాట. కరుంగలి మాల ఒకటి, ఇంకొకటి రుద్రాక్ష మాల ఉండే, అవి 2 వేసేసాను. ఇంకా అంతే అనమాట. మిగతాదంతా నా చున్నీలో, ఏది కూడా కొనలేదు ఇందులో, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే అడ్జస్ట్ చేశాను నేను. చూడండి హెయిర్ విగ్ అయితే వెనకాల ఇలా ఉంది, బాటిల్ అయితే అలా వేసేసాను వెనకాల, చూస్తున్నారు కదా. సో ఇంతే అనమాట. నేను చేసిన వీటితో యష్ని ఎలా రెడీ చేశాను ఏంటిది అనేది మీకు నచ్చిందా లేదా కామెంట్ చేసేసేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన వీడియోని అయితే షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో గెటప్ ఎలా వేసాను అనేది నెక్స్ట్ లాంగ్ వీడియో రాబోతుంది. అంతకంటే ముందు యష్కి గెటప్ సెట్ అయిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు అయితే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.